తెలుగు ప్రజల మీద నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపినాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈమె మీద ఇప్పటికే తమిళనాడు పోలీసులు వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేసిరంట. ఇవన్నీ అరెస్ట్ చేసేటందుకు గిట్లా ఇంటికి పోవడం జరిగిందంట. అయితే ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఇక ఈమె ఫోన్ గిట్లా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఇది పరారి కింద నిర్ధారించుకొని వాళ్ళేమో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారంట. మరోపక్క ఈమె ముందస్తు బెయిల్ కోసమని మద్రాసు హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసుకున్నదంట. అయితే ఇప్పుడు ఈమెకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం అయితే ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతున్నదంట. అయితే తాజాగా ఈమె చేసిన పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ పిటిషన్ కాస్త కొట్టివాడేసిందంట. అయితే ఈమెకు ఇప్పట్ల పిటిషన్ కింద బెయిల్ రావుడు అనేది అంత జరిగే పని కాదు అని చూస్తుంటే తెలుస్తూనే ఉన్నది అని అందరూ అంటున్నారు. ఇక మరోపక్క ఈమె ఇప్పటికే తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పడం ఇట్లా జరిగింది. ఇక తెలుగు గడ్డ నా మెట్టినిల్లు అని వాళ్ళని ఎప్పుడు నేను కించపరిచే విధంగా మాట్లాడలేదు అని చెప్పి ఆమె ఎంత చెప్పినా కానీ ఇక అందరూ ఈమె మీద బుస్సుమనే అంటారు తప్ప ఏడ తగ్గుతలేరు. ఇక అంతేకాదు వీళ్ళు డిఎంకే నేతల పార్టీ వైపు ఇక వాళ్ళు నా కోసం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళంతా కావాలని నన్ను తప్పుడుగా ప్రచారిస్తున్నారు అనుకుంటా చెప్తున్నదంట, మండిపడుతున్నదంట. ఇక మరోపక్క చూస్తుంటే ఇక అయినా కానీ ఈమె మీద కేసులు అయితే పరపరా అవుతలేదంట. ఇక ఇప్పుడు ఈమె మీద తమిళనాడులో కానీ వివిధ ప్రాంతాలలో కానీ కేసులు అయితే పెడుతూనే ఉన్నారంట. ఇక తెలుగు సంఘాలు అయితే ఈమె మీద భగ్గుమంటున్నాయంట. ఈమె ఎంత క్షమాపణలు చెప్పినా సరే కానీ అవి ఆగకుండా వీళ్ళు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అసలు ఏడ తగ్గుతలేరంట. ఇక మరోపక్క చూసుకుంటే ఇక పిటిషన్ క్యాన్సల్ అయిన నేపథ్యంలో అసలు ఈమె ఎస్ వంటి స్పందిస్తుంది అంటారు. ఇక అంతేకాదు మళ్ళా దీనికోసం అని చెప్పి ఇక పిటిషన్ క్యాన్సల్ అయిన కారణంగా ఇక హైకోర్టుకు వస్తుందా లేదా అన్నది ఇట్లా మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటా అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.